మనం తుంగభద్ర నది దగ్గర ఉన్న కోదండరామ టెంపుల్ చూసి వచ్చిన తర్వాత మనకు ముందు చాలా ఉంటాయి టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్. తర్వాత వచ్చేసి పురాతనమైన కట్టడాలు చాలా ఉంటాయి ఇక్కడ హంపీలో. సో ఇక్కడ నా వెనకాల టెంపుల్ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయి ఉంది. అండ్ ఇట్లాంటి చాలా టెంపుల్స్ డ్యామేజ్ చేశారు ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ తర్వాత సో అండ్ సో ఎంపైర్స్ వచ్చారు. సో ఇంకా ముందు చాలా ఉన్నాయి. సో లెట్స్ కవర్ ఓవర్ దట్. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం వెనుక చూసుకుంటే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఇట్లా టోటల్గా స్తంభాలు ఉన్నాయి కదా, ఈ జస్ట్ షో కోసం పెట్టలేదు. విజయనగర సామ్రాజ్యం అప్పుడు ఎప్పుడైతే ఉందో 15th సెంచరీలో అప్పుడు వజ్ర వైడూర్యాలు, బంగారాలు, తర్వాత సిల్వర్ టోటల్గా ఇక్కడ పోసి వెజిటేబుల్స్ లాగా అమ్మేదంట. సో రాను రాను వేరే వాళ్ళు దండయాత్రలు చేసి యుద్ధాలు జరిగిన కొద్దీ అదంతా చేంజ్ అవుతూ వచ్చింది. బట్ వాళ్ళు బిల్ట్ చేసిన ఒక ఎంపైర్ అనేది, అంటే ఆ కాలంలో హంపి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర సామ్రాజ్యం. సో అంత పెద్దగా ఒక బ్రైట్ ఆఫ్ కంట్రీగా విరాజిల్లుతుండేది. బట్ రాను రాను వేరే వాళ్ళు దాడులు చేసి అట్లా చేయడం వల్ల ఇక్కడ దీనికి ఉన్న ప్రత్యేకత అంతా తగ్గిపోయింది. బట్ వాళ్ళు కట్టిన కట్టడాలు అయితే అట్లాగే ఎట్లా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ మాత్రం డ్యామేజ్ అయ్యాయి. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గానైతే చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ టోటల్గా కవర్ చేద్దాం. లెట్స్ గో.